హలో ఈచ్ అండ్ ఎవ్రీవన్, మీకు ఇప్పుడైతే పెద్ద బిగ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సీట్ వచ్చిన వాళ్ళకి అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళకేమో అసలు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, అసలు కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని వాళ్ళకు ఒక బాధ. అలాగే మంచి ర్యాంక్ రానోళ్ళు, అలాగే ఎంసెట్లో డిస్క్వాలిఫై అయిన వీళ్ళకి ఇంకా బాధ అనమాట. ఈ రెండు కేటగిరీస్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియోలో టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉండి నాకు ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి మీకు ర్యాంక్ వచ్చి కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మీకు యూనివర్సిటీస్, అటానమస్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే ఉంటాయి. యూనివర్సిటీస్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా వాళ్ళే అకాడమిక్ క్యాలెండర్ చేసుకోగలుగుతారు. మొత్తం సిలబస్ కానీ సబ్జెక్ట్స్ కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. వీళ్ళకి ఏ కాలేజ్తో కానీ యూనివర్సిటీతో కానీ సంబంధం ఉండదు. అలాగే అటానమస్ అంటే అఫిలియేటెడ్, ఏదో ఒక కాలేజ్తో అఫిలియేట్ అయి ఉంటుంది. వాళ్ళు రూల్స్ పాటిస్తారు, బట్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. లైక్ అకాడమిక్ క్యాలెండర్ కానీ ఎగ్జామ్స్ కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు. అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి, లైక్ అఫిలియేటెడ్ టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అని, జేఎన్టీయూకే అని. ఇవన్నీ ఆ కాలేజ్ కింద, ఆ కాలేజ్ టైం టేబులే ఫాలో అవుతారు. వాళ్ళు ఎప్పుడు హాలిడేస్ అంటే అప్పుడే, మొత్తం వాళ్ళ కిందే ఉంటుంది ఎగ్జామ్స్ కానీ అన్నీ. కాబట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా యూనివర్సిటీస్కి, అటానమస్కి అండ్ దెన్ అఫిలియేటెడ్ కాలేజ్. అండ్ వీటిలో కూడా బెస్ట్ కొన్ని యూనివర్సిటీస్ కంటే కొన్ని అటానమస్ బాగుంటాయి, అలాగే కొన్ని అటానమస్ కంటే అఫిలియేటెడ్ కూడా బాగుంటాయి. మీకు ఒక 5K 10K వస్తే మీకు యూనివర్సిటీస్ వచ్చే ఛాన్సెసే ఉంటాయి. కాబట్టి మీరు యూనివర్సిటీస్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. యూనివర్సిటీస్ కూడా మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, టాప్ 5-6. కొన్ని యూనివర్సిటీలు చెన్నై ఉంటాయి, బట్ అవి బాగోవు. వాటికంటే అటానమస్ బాగుంటాయి. లైక్ ఇప్పుడు SRM ఉంటుంది, విట్ ఉంటుంది, SVU, ఇంకా కొన్ని ఉన్నాయి. అలాగా టాప్ యూనివర్సిటీస్ పెట్టుకోండి. అలాగే మీకు కొంతమందికి ఏంటంటే కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చినా నేను బెస్ట్ కాలేజ్లో చదవాలి, కొంతమంది ఏంటంటే కాలేజ్ కావాలి అనుకుంటారు. వాళ్ళైతే బ్రాంచ్లో సంబంధం లేకుండా కాలేజ్కి వెళ్ళొచ్చు, మంచి కాలేజ్ చూస్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే నాకు ఏ కాలేజ్ అయినా పర్లేదు, నేను అనుకున్న బ్రాంచ్ కావాలనుకుంటారు, లైక్ CSE అని. అలా వాళ్ళైతే మీ ఇష్టం వచ్చినట్టు కాలేజ్కి వెళ్ళొచ్చు, మీరు అనుకున్న కాలేజ్కి మీకు కావాల్సిన బ్రాంచ్ తీసుకొని. అలాగే ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. సపోజ్ మీరు కోర్ బ్రాంచెస్ తీసుకుంటారు. కోర్ బ్రాంచెస్ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేయాలంటే మీకు కొంచెం టాస్క్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ వరకు అయితే మీకు CSE స్పెషలైజేషన్స్ అయితే లేవు. CSE ఉండేది, నెక్స్ట్ IT ఉండేది, నెక్స్ట్ ECE ఉండేది. కాబట్టి ECE వాళ్ళకి అక్కడ ప్లేస్మెంట్స్ ఈజీగా వచ్చేస్తాయి. CSE 3-4 క్లాసెస్ ఉంటాయి, IT 3-4 క్లాసెస్ ఉంటాయి, నెక్స్ట్ ECE కాబట్టి వాళ్ళకి ప్లేస్మెంట్స్ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది ఈజీగా. ఇప్పుడు ఏంటంటే స్పెషలైజేషన్స్ వచ్చాయి. CSE తర్వాత CSE విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, CSE విత్ డేటా సైన్స్ అని, బిజినెస్ సిస్టమ్స్ అని, నెక్స్ట్ IT అని. ఇవన్నీ క్రాస్ అయ్యి మీ దగ్గరికి రావాలంటే కొంచెం ఛాన్సెస్ తక్కువే ఉండొచ్చు. అలా అని మీకు ప్యాకేజెస్ రావని కాదు, ఖచ్చితంగా వస్తాయి. హయ్యెస్ట్ ప్యాకేజ్ అయినా రావచ్చు. ఇది నా ఒపీనియన్ ప్రకారంగా చెప్తున్నాను. కాబట్టి ఈ పాయింట్ అయితే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి ఒకసారి. కోర్ బ్రాంచెస్ అంటే మేబీ ఐడియా ఉండుంటుంది. కోర్ బ్రాంచెస్ అంటే ECE కానీ, EEE కానీ, మెకానికల్, సివిల్, ఇంకా ఇలా చాలా వస్తాయి. అలాగే మీరు కాలేజీలో జాయిన్ అంత మాత్రం సరిపోదు. ఈవెన్ పెద్ద IITలో చదివినా మీకైతే మీ కాలేజ్ పేరు అయితే మీకు ప్లేస్మెంట్ తెచ్చి పెట్టదు, మీ స్కిల్స్ ఉండాలి. అలాగే ఇప్పుడైతే మీరు మంచి కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే సపోజ్ మీరు ముందు కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే సపోజ్ మీకు ఒక 14K ర్యాంక్ వచ్చింది, మీరు వెళ్ళి కట్ ఆఫ్స్లో 14K ర్యాంక్ కాలేజ్ ఎక్కడ ఉందా అని సెలెక్ట్ చేసుకోవడం కాదు. మేబీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ 10K ఉండి అది ఇయర్ మీకు రావచ్చేమో కాలేజ్, సీట్స్ కూడా పెరిగాయి. దానికి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ వీడియో ఒకసారి చేశాను, ఇంకా వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మేబీ ఈ ఇయర్ సీట్లు పెరగచ్చు అంటున్నారు. సీట్లు పెరుగుతాయేమో, కట్ ఆఫ్ చేంజ్ అవచ్చామో, మీకు రావచ్చామో. కరెక్ట్గా 14K అయితే చూసుకోవద్దు, ముందు కూడా చూసుకోండి. అలాగే మీరు కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు కూడా మీకు 14K ర్యాంక్ అని 14K అయితే పెట్టుకోకూడదు. ఇంకా తక్కువ పెట్టుకోవాలి, ఎక్కువ కూడా పెట్టుకోవాలి. వాటి గురించి వీడియోస్ చేస్తాను. కాబట్టి ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ర్యాంక్ బట్టి కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. 14K కాదు, ముందువి కూడా కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని మీరు అలా కాలేజ్ ఫిక్స్ అయిన తర్వాత అక్కడ సీనియర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దగ్గరలో ఆర్ మీ విలేజ్లో కనుక్కోండి. ఒకవేళ తెలిసిన వారు లేరు, నో ప్రాబ్లం. ఇన్స్టాగ్రామ్ మీరు అందరూ వాడుతూ ఉంటారు ప్రెజెంట్. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇది చేరాలనుకుంటున్న కాలేజ్ నేమ్ సెర్చ్ చేయండి. దానికి సంబంధించిన పోస్ట్స్ వస్తాయి. అంటే కాలేజ్ ఇవి కాదు, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు పెట్టిన ఫొటోస్వి లొకేషన్ కూడా పెడతారు. అక్కడ వాళ్ళ ID ఉంటుంది కదా, వెళ్ళి మెసేజ్ చేయండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి మెసేజ్ అన్నానని కాలేజ్ ఎలా ఉంది అన్నారనుకోండి, వాళ్ళు అక్కడ 2-3 ఇయర్స్ చదువు ఉంటారు. ఆ బిల్డింగ్లన్నీ అలవాటు అయిపోయి వాళ్ళకి ఆ కాలేజ్ బోర్ కొట్టి ఏం కాలేజ్ బ్రో బాగాలేదు అంటారు. మ్యాక్సిమం ఎంత పెద్ద కాలేజ్లో చదువుతున్నా ఎవరి కాలేజ్ వాళ్ళకి నచ్చదు.
కాబట్టి డైరెక్ట్గా ఇలా అడగదు. జస్ట్ ప్లేస్మెంట్స్ అడగండి, హైయెస్ట్ ప్యాకేజ్. అసలు ప్లేస్మెంట్స్ వస్తున్నాయో లేదో కూడా మనకు తెలియాలి కదా. హైయెస్ట్ ప్యాకేజ్ అంటారా, అది ఒకళ్ళిద్దరికే వస్తాయి. యావరేజ్ ప్యాకేజ్ ఎలా ఉందో కనుక్కోండి. ఇంకా డిఫరెంట్గా కొన్ని కాలేజెస్లో అయితే బిల్డింగ్ ఫండ్స్ అంటారు. మీకు ముందు చెప్పరు జాయిన్ అయ్యేటప్పుడు. మీరన్నీ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ ఫీజు ఉంటుందమ్మా సంవత్సరానికి 10,000 అంటారు. కాబట్టి ఆ బిల్డింగ్ ఫీజు ఉందా అంటే మీరు ఎఫర్ట్ చేయగలగారు కదా. కొంతమంది ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తారు, డబ్బులు లేకపోతే అప్పటికప్పుడు ఎలా చేస్తాం. అలాగే ఇంకొన్ని కాలేజెస్ తర్వాత ఫీజెస్ ఛార్జ్ చేస్తుంటారు ఎక్స్ట్రాగా, అవి కూడా మీరు అడగండి. అలాగే కొన్ని కాలేజెస్ ఏంటంటే సపోజ్ మీరు జేవీడీలోనే జాయిన్ అవుతారు మ్యాక్సిమం. సపోజ్ గవర్నమెంట్ కనుక జేవీడీ లేట్గా మీ అకౌంట్కి వేసింది. కొన్ని కాలేజెస్ ఏంటంటే జేవీడీ ఎప్పుడు వేస్తే అప్పుడు కట్టమంటారు. కొన్ని కాలేజెస్ అయితే మాకు సంబంధం లేదు, మీకు అప్పుడు పడతాయి కదా మీరు అవి తీసుకోండి, మాకు ముందే కట్టండి అంటారు. కొన్ని కాలేజెస్ అది కాలేజ్ బట్టి డిఫైన్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఫ్యాక్టర్, ఇది మేబీ ఎక్కువ యూనివర్సిటీలో జరుగుతుంది ప్రెజెంట్. కావాలని ఫెయిల్ చేస్తున్నారు సబ్జెక్ట్స్, వాళ్ళ మనీ వస్తాయని. ఈ ఫ్యాక్టర్ కూడా అడగండి, కరెక్షన్ ఎలా ఉంటుంది, పర్లేదా, అది అడగండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ టైమింగ్స్ అడగండి. మీ కాలేజ్ టైమింగ్స్ ఎందుకు అంటున్నానంటే కొన్ని కాలేజెస్ ఏంటంటే స్కూల్ టైమింగ్స్ లాగా ఉంటాయి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. మీకు కొంచెం టైమింగ్స్ కూడా ఉండాలి, మరీ మ్యాండేటరీ కాదు, అసలుకి కొంచెం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సపోజ్ మీకు ఏదైనా ఎక్స్ట్రా టైం దొరికింది అనుకోండి, మీరు ఏదన్నా స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, స్కిల్ నేర్చుకోవచ్చు. మ్యాక్సిమం బీటెక్లో అందరూ సినిమాలు చుట్టం టైంపాస్ చేస్తూ ఉంటారు, చెయ్యాలి ఇది కూడా. బట్ మీకు కొంచెం టైం కూడా ఉండాలి స్కిల్ డెవలప్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదైనా స్కిల్ ఉంటే మీ కాలేజ్ మీకు సపోర్ట్ చేస్తుందా లేదో కనుక్కోండి. అందరిలాగే ప్రతిసారి ప్యాకేజీలే కాదు, ఇవన్నీ ఫ్యాక్టర్స్. మీకు ఓన్లీ బీటెక్ అంటే ఓన్లీ చదివి ప్లేస్మెంట్ కొట్టి వెళ్ళిపోవడం కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇంకేమైనా ఇంట్రెస్ట్ వస్తాయా, అలాగే మీ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది అనమాట. ఇంటర్లో ఒకలాగా ఉంటుంది, బీటెక్లో ఒకలాగా ఉంటుంది. అలాగే అదర్ కల్చరల్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తారా, మీ ప్యాషన్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటుందా అని కనుక్కోండి. అలాగే నెక్స్ట్ ఫ్యాకల్టీ అండ్ అకాడమిక్స్. ఫ్యాకల్టీ అంటే ఎక్కడైనా ఒకేలాగా ఉంటుంది, బీటెక్ అంటే సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి. మీ సెల్ఫ్ లెర్నింగ్ ఉంటేనే స్కోర్ చేయగలుగుతారు. ఇంకా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మీకు దగ్గర ఉంటే వెళ్ళి చూడటానికి ట్రై చేయండి. లేకపోతే చెప్పే కదా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి మెసేజెస్ చేయండి, ఈవెన్ 2-3 మెంబర్స్కి చేయండి, ఒకళ్ళైనా రిప్లై ఇస్తారు కదా. అలాగే కాలేజ్ ఫ్రీడమ్ ఎలా ఉంటుందో కూడా కనుక్కోండి. కొన్ని కాలేజెస్ అయితే మరీ స్ట్రిక్ట్గా ఉంటాయి. అలా ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నాకు తెలిసినంత వరకు మీకైతే క్లారిటీ ఇచ్చి ఉంటాను అనుకుంటున్నాను. మీకు ర్యాంక్ వచ్చి కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ మీద కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు డిస్క్వాలిఫై అయ్యి ఉంటారు ఆర్ తక్కువ ర్యాంక్ వచ్చి ఉండొచ్చు. మీరైతే ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ఎంసెట్ అనేది మీ లైఫ్ అయితే డిసైడ్ చేయదు. మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరైతే డెసిషన్ చాలా స్పీడ్గా తీసుకోవాలి. అందుకనే నేను ప్రీవియస్గానే వీడియో చేసాను. ఇప్పుడైతే ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్ రాకముందే నేనేం చేయాలని మీకు ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఇప్పుడైనా ఏం పర్లేదు, మీరు కనుక ఫీజు ఎఫర్ట్ చేయగలిగితే, మీ పేరెంట్స్ కనుక మేము మనీ కడతాం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా అనుకుంటే ఫస్ట్ టాప్ యూనివర్సిటీస్కి అయితే వెళ్ళటానికి ట్రై చేయండి. కాబట్టి మీరు కనుక ఫీజు ఎఫర్ట్ చేయగలిగితే యూనివర్సిటీస్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. పెద్ద యూనివర్సిటీస్కి అయితే ఇప్పుడైతే ఫీజులు కూడా పెరిగిపోయాయి, డొనేషన్లు కూడా అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీస్ కాదనుకుంటే అటానమస్. చెప్పే కదా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీకు లీస్ట్ యూనివర్సిటీస్ కంటే కొన్ని టాప్ అటానమస్ కాలేజెసే బెటర్. కాబట్టి టాప్ 10-15లో ట్రై చేయండి. అటానమస్లో అంటే ఇప్పుడు కూడా వాటికి కూడా ఫీజులు పెరిగిపోతాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతాయి ఆల్మోస్ట్. కాబట్టి ఇప్పటికి పోయిందేం లేదు, స్పీడ్గా వెళ్ళి మీరైతే స్పీడ్గా డెసిషన్ తీసుకోవాలి. ఇంకా లేట్ చేస్తే కనుక మీకు ఛాన్సెస్ మిస్ అయిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా వెళ్ళి ఆ మేనేజ్మెంట్ సీట్ బుక్ చేసుకోండి. ఇక లేదు మేము ఫీ ఎఫర్ట్ చేయలేమంటే మీకు వచ్చిన ర్యాంక్తోనే బెస్ట్ కాలేజ్ అయితే చూస్ చేసుకోండి. మీరు కనుక ఈ ప్రాసెస్ ఏది చేయకపోతే, యూనివర్సిటీలో సీట్ తీసుకోకపోయినా ఆర్ మేనేజ్మెంట్లో సీట్లు తీసుకోకపోతే, మీరైతే కౌన్సిలింగ్ లోపు ఈ ప్రాసెస్ చేసేయండి. యూనివర్సిటీలో చేరటమా ఆర్ మంచి అటానమస్ సెలెక్ట్ చేసుకొని ముందుగానే జాయిన్ అవ్వకపోవడమా. ఎందుకంటే మీకు ఆల్రెడీ కీ షీట్ ఎప్పుడో వచ్చింది, రిజల్ట్ వచ్చింది, ఇప్పటికైనా డిసిషన్ తీసుకోవాలి. మీరు కనుక డిస్క్వాలిఫై ఉంటే వెళ్ళిపోండి, ఫస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళిపోండి, లేకపోతే మేనేజ్మెంట్ తీసుకోండి. ఇంకా మీరు కనుక ఇంతే ఆగిపోయారు అనుకోండి, కౌన్సిలింగ్ అయిపోయేంతవరకు మీకు అప్పుడు చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి బీటెక్ సీట్ దొరకడానికి. ఈవెన్ అప్పుడు మీకు ఎలా ఛాన్సెస్ ఉంటాయి అంటే, లైక్ ఏదన్నా కాలేజ్లో ఎవరైనా మేనేజ్మెంట్ సీట్ తీసుకున్నా, ఏదైనా సీట్ తీసుకొని సపోజ్ ఆ సీట్ ఏదన్నా వాళ్ళు వదిలేస్తే అప్పుడు మీకు ఛాన్స్ ఉంటుంది. అది లక్కీ ఛాన్సెస్ అనమాట అదైతే. కాబట్టి డెసిషన్ తీసుకోండి ముందుగానే, ఇంకెలానే ఉండిపోవద్దు. ఎందుకంటే డిస్క్వాలిఫై అయిపోయారు, ఇంక మీకు ఆప్షన్ లేదు. చెప్పాను కదా ఆల్రెడీ, ఒకవేళ మీరు కనుక ఫీజు ఎఫర్ట్ చేయలేమనుకుంటే ఖచ్చితంగా మీకు వచ్చిన ర్యాంకుతోనే
బెటర్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మంచిగా స్కిల్ నేర్చుకోండి, మంచి జాబ్ అయితే తెచ్చుకోగలుగుతారు. మీరైతే ఏం బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీకైతే కొంచెం రిలీఫ్ అయి ఉంటుంది ఈ వీడియో ద్వారా, ఎందుకంటే మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి మీ డౌట్స్ని కొంచెం క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీరు కనుక వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. మీరు వీడియో ఎంతవరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.